బ్యాక్ టు న్యూస్. కూటమి ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు. లిక్కర్ స్కామ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. వైసీపీలోని ముఖ్య నాయకులను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డిని జైల్లో దారుణంగా ట్రీట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. ఈరోజు మిథున్ రెడ్డి గారితో ములాఖత్ అవటం జరిగింది. ఆయన్ని అక్రమంగా, దుర్మార్గంగా, హేయంగా అరెస్ట్ చేయటం జరిగింది. అసలు లేని లిక్కర్ కేసుని ఏమీ కూడా ఆధారాలు లేకుండా ఏదో మసిపూసి మారేడికే చేయాలనే దుర్మార్గంతో, దుస్థితితోటి ఈ అరెస్టులు చేస్తూ ఉన్నారు. మొన్న వాళ్లే పెట్టి 11 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తే జడ్జి గారు దాన్ని మరి ఫోటో తీసుకుని పట్టరమంటం జరిగింది. అసలు పరిపాలన గాలి కొదిలేసి ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారో అన్నిటినీ కూడా పక్కదోవ పట్టించటానికే ఇట్లాంటి కేసులన్నీ కూడా బనాయించి మరి డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననలు పొందేటువంటి విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి తప్పితే కక్ష సాధింపు చర్యలుగా ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి విధంగా అంటే ఎప్పుడు ఇదే విధానం అనేటువంటిది ఉండదు. కాలాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. అంతేగాని మేమే అధికారంలో ఉంటా ఉన్నట్టు మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అసలు లిక్కర్ కేసుకి మిథున్ రెడ్డి గారికి ఏమిటి సంబంధం? ఒక మంత్రిని అరెస్ట్ చేశారంటే, ఎక్సైజ్ మంత్రిని దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే ఈ లిక్కర్ వ్యాపారం అనేటువంటిది ప్రభుత్వం చేసింది తప్పితే కాంట్రాక్టులు చేసినటువంటి లిక్కర్ వ్యాపారం కాదు. ఇది ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసింది, ప్రజలకు లిక్కర్ అందించేటువంటి కార్యక్రమం చేసింది. ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినటువంటి విధానం, లిక్కర్ గురించి మాట్లాడటానికి మీకు ఏ రకమైనటువంటి అర్హత ఉంది? ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి పేరు చెప్తే నిద్ర పట్టట్లేదో అట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వారు ఈరోజు ప్రజల్లోకి వచ్చి తిరిగితే మీకు చెమట బట్టి నిద్ర పట్టగా ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, గతంలో ఒక ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని జరిగితే అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వారందరి మీద మీరు విచారణ చేయాలి. అంతేగాని మిథున్ రెడ్డి గారికి ఇవాళ కేవలం అంటే మీ యొక్క ప్రాంతం నుంచి నిన్ను కాదని ఎంపీ అయినందుకే మరి బయట నీకు మొఖం చెల్లట్లేదు కనుకే ఇవాళ ఆయన మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కానీ అందులో ఎక్కడ కూడా